అందరికి ప్రైజ్ ది లార్డ్. తిరిగి బైబిల్ స్టడీకి ప్రభు మనందరినీ నడిపించినందుకు ప్రభు నామానికి వందనాలు. మనం ఎంతో ధనిలో ప్రియులారా కదా. దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన వాక్యం విని ఆయన వాక్యం చదివి దాని చొప్పున జరిగించే వారు ఎవరంతా అందరూ ధన్యులు కదా ప్రియుల. మనము నిజంగా ధన్యులం. ఎందుకంటే ఆయన సన్నిధికి ప్రభు మనలో నడిపించినాం. ఈరోజు మనము బైబిల్లోని కొన్ని అంశాలను మనం ధ్యానించుకుందాం ప్రియులరా. 7 అనే మాట బైబిల్లో చాలాసార్లు మనకు సంభవిస్తుంది కదా. కీర్తనలు 119వ అధ్యాయం 164వ అధ్యాయం చదువుతున్నామండి. 7 అనే మాట అక్కడ కానీ మనకు కనబడుతుంది. కీర్తనలు 119వ అధ్యాయము 119, 164. ఇక్కడ భక్తుడు ఈ అధ్యాయాన్ని రాసిన భక్తుడు ఈ మాట చదివిస్తున్నాడు. అది ఏంటంటే 164, 119లో 164వ వచనంలో ఆయన ఇలా అంటాడు: నీ ధర్మశాస్త్రమును బట్టి నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ 7 అనే మాట రవీందర్ గారు మనం బైబిల్లో చాలా స్థలాల్లో చూడగలుగుతాం కదా. దేవుడు 6 రోజులలో భూమి ఆకాశాన్ని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు 6 రోజులు పని చేసి కానీ 7వ రోజు ఏం తీసుకోవాలా? విశ్రాంతి తీసుకోవాలి అంటాడు కదా దేవదనం. దాని తర్వాత ప్రియులరా మనము దేవుని వాక్యంలో గమనించినట్లయితే యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంతో ఆ యాజకులతో ఎరికో గోడలు ఎన్నిసార్లు తిరిగారంట? ఓకే, 7 రోజులు తిరిగారంట. అంటే 6 రోజులకు రోజుకు ఒకసారి చొప్పున 7వ రోజు 7 సార్లు తిరిగారంట. మరి ఎందుకు ఆ 7 అనే మాట మనకు ప్రియులరా దీనికి ఏదో పెద్ద ఇంపార్టెన్స్ ఉందనో, లేకపోతే అన్యులు నమ్మినట్లుగా మన మీద నంబర్లను లేదా ఆశ్రయించడం కాదు. కానీ 7 అనే మాట చాలా స్థలాల్లో మనకు చాలా గంభీరంగా కనపడుతుంది కదా. 7 సార్లు వాళ్ళు తిరిగారంట ప్రియుల యాజకులు. అందరు గట్టిగా వాళ్ళు అరిచినప్పుడు ఆ గోడలు కూలిపోయాయంట కదా. తర్వాత నామాన్ ఆయన కుష్ఠరోగి ఉన్నప్పుడు ఏలియా దగ్గరికి వెళ్ళాడంట. ఏలియా ఏమన్నాడంట? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగి? 7 సార్లు మునిగమంటే ఆయన కోపం వచ్చిందంట. ఏదో దేవుడు సేవకుడు నేను వెళ్ళిన వెంటనే బయటకు వచ్చి నా తల మీద చేయబట్టి నన్ను ఏదో ఆశీర్వదిస్తాడు అనుకుంటే పోయి నువ్వు 7 సార్లు నదిలో మునిగమంటాడా అని కోపపడ్డప్పుడు ఆయన సేవకుడు ఎంత జ్ఞానం గలవాడు కదా. ఆయన చెప్పాడంట, అయ్యా ఒకవేళ ఆయన ఏదైనా కఠినమైంది చెప్పి నువ్వు చేయకుండా ఉండేవాడివా? ఆయన ఏం కఠినమైంది చెప్పాడు? నువ్వు వెళ్ళి 7 సార్లు మునిగమన్నాడు అంతేగాని దానికి ఎందుకై అంత బాధపడుతున్నావు అన్నప్పుడు ఆ యొక్క నామాన్ని వెళ్ళి 7 సార్లు మునిగాడంట. అక్కడ మునిగిన వెంటనే అతని శరీరము ఆయన ఒళ్ళంత ప్రియురా తెల్లగా ఒకే లేకపోతే చిన్న పిల్లోడు వలె అది మారి అతని కుష్ఠరోగం అంతా స్వస్థత కలిగింది. హల్లెలూయా. దేవుడి మాటకు లోపడితే మనకు అంత ఆశీర్వాదం అంటే ప్రియుడు. దాని తర్వాత దేవునికి అసహ్యమని 7 ఉన్నాయంటాడు. పోయిన వారం మనం నేర్చుకున్నాం. పోయిన వారం బైబిల్ రీడింగ్ లో ఎవరో చదివాలనుకుంటాం కదా. ఆ సామెతల గ్రంథం 6వ అధ్యాయం తీసుకున్నామా ప్రియులరా? 7 అనే మాట ఇక్కడ కానీ మనం గమనించుకుంటాం. 6వ అధ్యాయము 16వ వచనంలో 6వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇలా ఉంటుంది: యెహోవాకు అసహ్యములైనవి 6 7 ఆయనకు హేయము. 7 అవి ఏమనగా అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుకై 2, నిరపరాధులను చంపు చేతులు 3, 4వది దురాలోచనలు యోచించు హృదయము, 5వది కీడు చేతుకు దురపడు పలుకులెత్తు పాదములు, 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు,
ఏడవది అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. ఇవి 7 సిస్టర్ సునీత గారు దేవుడు యెహోవాకు చాలా అసహ్యమైనంట. దేవుడికి చాలా అసహ్యమని 7 ఉన్నాయంట. చాలా పాపాలు ఉన్నాయి కదానికి. కానీ దాంట్లో మరీ దేవుడికి అసహ్యమని 7 ఉన్నాయంట. అవి ఏమంట మొదటి మనం గమనించుకున్నప్పుడు కదా, అహంకార దృష్టి అంటే గర్వంగా చూసే ఒక చూపు అంటాడు. అహంకారం అంటే అర్థం ఏంటి? గర్వమే కదా. సో గర్వంగా చూసే చూపు, అహంకారంగా చూసే చూపు దేవుడికి చాలా అసహ్యం అంట. అందుకే ఈవెన్ మన గర్వము మన ప్రవర్తన మాత్రమే కాదు, ఈవెన్ మన కంటి దృష్టిలో కానీ ప్రియురా మనము చూపించే అవకాశం ఉందంట. కొంతమంది మనం చూసినప్పుడు మనం తెలుసుకుంది వీళ్ళు చాలా గర్వంగా మనలు, వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పొగరంతా ఉంది, వాళ్ళ గర్వంతో వాళ్ళ కళ్ళలోనే కనబడుతుందని మనం ఒకసారి అనుకుంటాం కదా ప్రియులరా. సో దేవుడికి 7 అసహ్యమైన అంట ప్రియులరా. మొదటిది అహంకారమైన ఒకే దృష్టి. రెండవది దేవునికి అసహ్యమైనది ఏంటంట, కళ్ళల్లాడు నాలుక. అంటే కళ్ళల్లాడు నాలుక అంటే అర్థం ఏంటి? అబద్ధాలు చెప్పే నాలుక కదా. చూస్తే కదా దేవునికి అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే చాలా అసహ్యం అంటాడు. వాక్యంలో రాయబడేది మొదటి పాపం ఈ లోకంలో ఏదంటారు కదా, అవ్వ అబద్ధం చెప్పిందంట. ఏమని? ఈ దేవుడు మా ఈ పండును తినొద్దని చెప్పడమే కాదు, ఈ పండును ముట్టవద్దు అని చెప్పాడని చెప్పి అవ్వ సాతానుకు అబద్ధం చెప్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చూశాము ప్రియులరా, అబద్ధం చివరికి కదా అబద్ధికులందరూ అగ్నిగంధకు మండుగుండంలో పాలు పొందుతారు. అననీయ సఫేరా భార్యాభర్తలు ఇద్దరు అబద్ధాలాడి ఏకీభవించారంట. అనవసరంగా ఇద్దరు ప్రాణులు పోగొట్టుకొని చనిపోయారు. వాళ్ళు ఏం చేశారంట, అందరూ ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మీరు సేవకు వాడుకోండి అని అందరు ఇస్తుంటే వీళ్ళు కానీ చూసి అందరు ఇస్తున్నారు కదా మనంగా ఇద్దామని చెప్పి వాళ్ళు పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులు కొద్దిగా దాచిపెట్టుకుని తక్కింది పేతురు దగ్గరికి తెచ్చి ఆయన ఆ భర్త తెచ్చి ఇచ్చాడంట. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఆడారు, ఇది పెట్టుకుందాం, మనము ఆ తగ్గిన సగం మాత్రం ఇద్దామని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పి చివరికి మనం గమనించినట్లయితే ఆ అననీయ పేతురు దగ్గరికి తెచ్చినప్పుడు పేతురు అంటాడు, మీరు ఇంతకే అమ్మారా భూమిని? పేతురు అంటాడు, అవును మేము ఇంతకే అమ్మాము. అప్పుడు ఆయన అంటాడు, ప్రియులరా ఆ యొక్క అననీయ, ఎందుకయ్యా నువ్వు దేవుడికి విరుద్ధంగా పాపం చేశావు? ఎందుకు దేవుడికి విరుద్ధంగా నువ్వు అబద్ధమాడవు? నువ్వు అబద్ధమాడేది మనుషులతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడితోనే అని చెప్పిన వెంటనే అననీయ కింద పడి చనిపోయాడంట. ఇంచుమించు 3 గంటల తర్వాత ఆయన భార్య వచ్చిందంట. భార్య వచ్చి ఏమి తెలవలేదు, ఆమెకి ఏం తెలియదు కాబట్టి ఆమె వచ్చి అక్కడ చూస్తే వాళ్ళ భర్త లేడు. అప్పుడు పేతురు అడిగాడంట, ఏమమ్మా మీరు ఇంతకే అమ్మారంటే ఆమె అవును అన్నదంట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎందుకమ్మా ఓకే నీ భర్తతో నీవు ఏకీభవించావు. ఏమైంది సునీత గారు అక్కడ? ఆమెని కింద పడి చనిపోయి ఆమెను తీసుకెళ్లి వాడు పాతిపెట్టాడు. సో అబద్ధం ఆడు కళ్ళంలాడు నాలుక దేవునికి చాలా అసహ్యం. అబద్ధములు ప్రేమించి జరిగించు వాళ్ళందరూ వెలుపట ఉంటారని ప్రకటన గ్రంథంలో. అబద్ధములు ప్రేమించి దాన్ని జరిగించు, అబద్ధానికి సపోర్టింగ్ చేసేవాడు, అబద్ధాన్ని సమర్థించేవారు వారిని నరకానికి వెళ్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులకు. సో కాబట్టి దేవుడికి అసహ్యం అనేది ఏంటంట, అహంకార దృష్టియు, రెండోది కళ్ళల్లాడు నాలుకయు, మూడోది నిరపరాధులను చంపు చేతులు. పాత నిబంధన కాలంలో రవీంద్ర గారు నిరపరాధులను, ఏ తప్పు లేని వారిని, లేకపోతే మర్డరే నరహత్యనే పాపము, దానికి పైగా నిరపరాధులను చంపడం ఎంత ఘోరం అంటే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఇన్నోసెంట్, ఏమి ఎరగని వ్యక్తి, ఏం తెలవని వ్యక్తి, ఏ పాపం అంటే ఎరగని వ్యక్తులను మనం చంపి లేకపోతే వాళ్ళ గురించి మనం మాట్లాడామనుకోండి,
దేవుడు యాక్షన్ తీసుకుంటాడంట. ఎవరు చెప్పండి? బైబిల్ ఒక ఎగ్జాంపుల్. కాయేను ఏబేలును చంపేడు. ఏబేలు నిరపరాధే కదా. ఏబేలు ఏం పాపం చేశాడని, ఏబేలులో ఏ పాపం ఉందని, ఏ కల్మషం ఉందని, ఆయన మంచి పని చేసినందుకు ఇతడు చాలా జలస్ గా ఫీల్ అయిపోయి అతన్ని చంపేశాడంట. అనవసరంగా ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడుగా మిగిలిపోయాడు. సో కాబట్టి ప్రియురా, ఓకే, నిరపరాధులను చంపే చేతులు అంటారు. 4వది దురాలోచనలు యోచించు హృదయం. మనం ఇంట్లో కూర్చొని కానీ ప్రియులరా, ఎక్కడికి బయటకు వెళ్లకుండా, ఎవరితో కలవకుండా మన హృదయంలో మనం దురాలోచనలు ఆలోచించే ఒక అవకాశం ఉందంట ప్రియుల. చెడుగా తలంచడము, లేకుంటే ఒక స్త్రీని ఒక పురుషుని తలంచుకొని పాపం చేయడము, లేకుంటే డబ్బుల గురించి ఆలోచించడము, ఈ రకంగా మన ఇంట్లో కూర్చొని కానీ మనం పాపాలు చేసే అవకాశం ఉందంట. ఆదికాండం 6వ అధ్యాయం నుండి ప్రియులరా, వారి యొక్క హృదయం యొక్క ఆలోచనలు కేవలము చెడ్డవిగానే ఉండేనంట. ఆదికాండంలో కూర్చున్నా, లేచినా, పడుకున్నా, వాళ్ళు నడిచినా, ఇక్కడికి ఏం చేసినప్పుడు కూడా వాళ్ళు కేవలం చెడ్డవే ఆలోచించేవారంట. కేవలం పాపం గురించే ఆలోచించేవారు. 4వది 5వది మనం గమనించినట్లయితే ఆలోచనలో ఆలోచించు హృదయం. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఇక్కడ మనం వేరే స్థలానికి వెళ్ళి కీడు చేసే అవకాశం ఉందంటాడు. ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకటి ఎవరితో గొడవ అయింది. ఆ స్నేహితుడు ఇంకొకటి చెప్తాడు, ఏమని, అరే వాడు నన్ను అన్నాడు. లోపల ఆ రెండో వ్యక్తి ఏమవుతాడంటే బాగా రెచ్చిపోయి, ఓకే, స్నేహితుడు చెప్పినందుకు పోయి అతన్ని బాగా కొట్టేస్తా. కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. నీ శత్రువు నా శత్రువు కావాల్సిన అవసరం లేదని కదా. బికాస్ ఐ హేట్ సంబడి, యూ నీడ్ నాట్ టు హేట్ దట్ పర్సన్. రవీందర్ గారు, మీ శత్రువు నా శత్రువు కావాల్సిన అవసరం లేదు. యువర్ ఫ్రెండ్ కెన్ బికమ్ మై ఫ్రెండ్ కదా. మీ స్నేహితులు నా స్నేహితులు కావచ్చు, కానీ మీ యొక్క శత్రువులు నా శత్రువులు కావాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నాకు గొడవ అయింది, మేము మాట్లాడుకోవట్లేదు. ఎగ్జామ్ అని అంటున్నాను, ఆ బ్రదర్తోనే రికి మాట్లాడలేదని చెప్పి మీరు ఆయనతో మాట్లాడటం మానేశారనుకోండి, అది న్యాయము కాదు. రూత్ అనే ఒక ఆమె ఉండేది కదా ప్రియురా, ఆమె ఏమన్నంతో వాళ్ళ అత్తతో, వాళ్ళ అత్త అంటదమ్మా, నీ భర్త చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఇష్టం వచ్చిన జీవితం జీవించమంటే ఆమె రూత్ అంటదంట ప్రియులరా, ఏమని, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ శత్రువులే నా శత్రువులు. అదొక మాట అక్కడ అంత కరెక్ట్ కాదు ప్రియులరా. ఎందుకంటే శత్రువులు, మీ శత్రువులు నా శత్రువు కావాల్సిన అవసరము లేదు. ఆ వ్యక్తి నీతో మంచిగా ఉండొచ్చు కదా ప్రియులరా. నాతో మాట్లాడిన మాత్రాన, నాతో గొడవపడిన మాత్రాన అందరూ ఆయనతో మాట్లాడకుండా ఉండడం అనేది అది న్యాయం కాదంట ప్రియులరా. దాని తర్వాత ప్రియులరా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. కళ్ళమునాడు నాలుక వేరు, లేని వాటిని అబద్ధ సాక్షిగా పలికే నాలుగు దేవుడు చాలా సరే. ఆడ లేనే లేదు, ఆడ జరగలేదు, మనం వాటినే ఊహించుకొని వాటి గురించే మనం మాట్లాడతాము. అది వాక్యం ప్రకారం చాలా తప్పంటుంది. సో దీన్ని బట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలనుకున్నారా, ఆ 7 ఏమనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దురాలోచనలు యోచించు హృదయము. 5వది కీడు చేతు త్వరపడి పరుగులెత్తి పాదములు. 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. 7వది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇదంత డేంజర్ కదా. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టేవాడు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు.
మంచిగా అన్నదమ్ములు అక్క చెల్లెలు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ పాడు చేసి వాళ్ళ గురించి చెప్పి వీళ్ళ గురించి చెప్పి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని చెప్పి వీళ్ళ మధ్య గొడవలు పెట్టే వాళ్ళకి దేవుడికి చాలా అసహ్యమంట ప్రియులు. సో దేవుడికి 7 అసహ్యమైనవి ఉన్నాయంట. అవి 7 ఎక్కడ ప్రియుగా చదువుకున్నాం వల్ల అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, 4వది దురాలోచన యోచించు హృదయమును, 5వది కీడు చేతుకు త్వరపడి పరుగులెత్తు పాదములు, 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, 7వది అన్నదములలో జగడములు రుచించు. సో దేవునికి అసహ్యమైనది ఈ 7 అంటారు. దాని తర్వాత మనం 7 అనే మాట గమనించినట్లయితే ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క మందిరంలో ఒక దీపస్తంభం ఉండేదంట. ఆ దీపస్తంభానికి 7 దీపాలు పెట్టేవారంట. సునీత గారు ఎందుకు 7 దీపాలు పెట్టేవారంటే ఆ 7 దీపాలు దేవుని యొక్క 7 ఆత్మ గుణాలను సూచిస్తుందంట. యెషయా గ్రంథంలో రాయబడింది ప్రియురా దేవుని ఆత్మ యొక్క 7 గుణాలు. ప్రకటన గ్రంథంలో రాయబడింది ప్రియురా 7 ఆత్మలు అనే మాట రాయబడింది. సో కాబట్టి 7 ఆ యొక్క మందిరంలో ప్రియురా ఒక స్టాండ్ ఉండేదంటే ల్యాంప్ స్టాండ్. ఆ ల్యాంప్ స్టాండ్ కి 7 క్యాండిల్స్ ఉండేయంటే 7 దీపాలు పెట్టేవారంట ప్రియురా. ఆ 7 దేవుని ఆత్మలను సూచిస్తుంది ప్రియురా. దాని తర్వాత 7 అనే మాట మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడండి. అది ఎక్కడంటే లూకాసు వార్త ఒకసారి తీసుకుందామా. 7 అనే మాట ఎక్కడ వస్తుందంటే లూకాసు వార్తలో మత్తయి సువార్త అండి 12:42. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే రైట్ 13 అండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెలుగుచు నీరు లేని చోట తిరుగుచున్నది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చుండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంటబట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునను. ప్రియులారా ఇక్కడ 7 దురాత్మలు అనే విషయాన్ని మనం గమనిస్తాము. మళ్ళా చదువుకుందామండి. 12వ అధ్యాయం 43వ వచనంలో అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెలుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననేది ఇక్కడ ప్రియులకు చక్కగా రాయబడింది. ఒక వ్యక్తి యేసు ప్రభునైతే ఎప్పుడైతే అంగీకరిస్తాడో అప్పుడేమవుతుందంటే యేసుక్రీస్తు హృదయంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆ దురాత్మ ఆ యొక్క మనిషి హృదయాన్ని విడిచి వెళ్ళిపోదు. ఈ వ్యక్తి యేసు ప్రభులో కంటిన్యూ కాకుండా మరలా పాపం చేసుకుంటూ మళ్ళా ఆయన పాత జీవితానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు బయటికి వెళ్ళిపోయి మళ్ళా ఆ ఇల్లు ఎలా ఉంటుందంట, ఖాళీగా ఉంటదంట. మంచిగా ఊడ్చి క్లీన్ చేసి, కానీ సాతానుగాడు మొత్తం నీరు లేని చోట తిరిగి వచ్చి నేను తిరిగి మళ్ళా అదే ఇంటికి వెళ్ళి చూస్తాను ఎవరన్నా ఉన్నారో లేదో అని పోయి చూస్తే
ఎవరు లేనందున ఏం చేస్తాడంట, అతని కంటే ఇంకా చెడ్డవైన 7 దురాత్మలను తెచ్చి అతనిలో ప్రవేశిస్తాడంట. ఎంతమంది? 7 ప్లస్ వీడొక్కడు ఎంతమంది అయింది? 8 మంది. ఇప్పుడు ఈయన స్థితి ఎంత ఘోరం అంటే కదా, మొదటన్నా ఒక్క దురాత్మ ఉంటే ఇప్పుడు 7 ప్లస్ వీడు మొత్తం ఎంత? 8 మంది. సో 7 వాడు తెస్తాడంట పిల్లల. వాని యొక్క జీవితము మరి ఘోరంగా తయారవుతుంది. 7 అనే మాట దేవుని వాక్యంలో అంత చక్కగా అమర్చబడ్డది ప్రియులరా. దాని తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పాడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు 7 ఉపమానాలు చెప్పాడు ప్రియులరా. ఏంటి ఆ 7 ఉపమానాలు అంటే ఒకసారి మనం తీసుకుందామండి. 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటి నుంచి, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన ఎద్దుకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ తిరిగి ధరిని నిలుచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. చెప్పండి పిల్లరా, యేసుక్రీస్తు చెప్పిన మొదటి ఉపమానం ఏంటంట? విత్తువాడు విత్తుటకు బయలు. తెలుసు కదా ఆ యొక్క ఉపమానం యొక్క అర్థము. కొన్ని విత్తనాలు విత్తుతుంటే త్రోవ ప్రక్కన పడ్డాయంట. రవీంద్ర గారు పడితే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్లాయంట. ఇంకా కొన్ని త్రోవ పడుతున్న ఆయన కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి బండ మీద పడ్డాయంట. ఎక్కువ మట్టి లేనందున ఆ మొలకలు మొలిచాయి, కానీ అధికంగా మట్టి లేనందున బండ ఉన్నందున అవి ఎండ వచ్చిన వెంటనే మాడిపోయాయి. ఇంకా కొన్ని విత్తనాలు విత్తుతుంటే ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదలలో పడ్డాయంట. కానీ ఆ ముళ్ళ పొదలు ఎదిగినప్పుడు పిల్లరా ఈ యొక్క మొలకలను పెరగనీయకుండా అణిచివేశారు. ఇది మొదటి ఉపమానం. దాని అర్థం ఏంటి తెలుసు కదా పిల్లలు? ఇంకా కొన్ని విత్తనాలు విత్తితే అవి మంచి నేలలో పడ్డాయి. కొన్ని 30 కొన్ని 60 మరికొన్ని 100 ఫలించాయి. వినడానికి చెవులు గలవాడు వినుగా. చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే? అందరు చెవులు ఉన్నాయి, అందరూ వినాలి అని దాని యొక్క అర్థం. సో యేసుక్రీస్తు దాని తర్వాత దాని యొక్క ఉపమానం యొక్క అర్థం చెప్పాడు. ఏంటంటే ప్రియుల దాని అర్థము, విత్తువాడు యేసుక్రీస్తు, విత్తనము దేవుని వాక్యము, నేల భూమి మనిషి యొక్క హృదయము. కొన్ని విత్తనాలు విత్తుతుంటే ప్రియులరా అవి మంచిగా విన్నారంట. గ్రహించనందున సాతాను వాడు వచ్చి, ఆ పక్షులు దేనికి సాదృశ్యము? దురాత్మలకు, సాతాను సాదృశ్యం. పక్షులు వచ్చి ఆ యొక్క ధాన్యాన్ని, ఆ ఆహారాన్ని, ఆ వాక్యమును తిని దొంగిలించుకొని పోయాయట. అంటే వాక్యం వినేటప్పుడు గ్రహించకపోతే రెక్కి మనం గ్రహించకపోతే మనం విన్న ఆ వాక్యము సాతాను వచ్చి తీసుకెళ్తాం. ఇంకా కొన్ని విత్తనాలు విత్తుంటే అవి ఎక్కడ పడ్డాయంట ప్రియులరా? అధికంగా మట్టి లేకుండా బండ మీద పడ్డాయంట ప్రియులరా. ఆ బండ మీద పడ్డప్పుడు ప్రియులరా ఆ వేరు లోపలికి పోలేకపోయేంత. ఎందుకు? ఆడేముంది? బండ, మట్టి లేదు. సూర్యుడు ఉదయించాడు, మిట్ట మధ్యాహ్నము ఆ బండ బాగా వేడైపోయింది. ఆ మొలకలు ఏమైనంట? మాడిపోయాయంట. అంటే యేసుప్రభు అంటాడు, వాక్యం విని వాక్యం నిమిత్తము కొద్దిగా శ్రమ వస్తే దానికే ఆ శ్రమల గురించి ఆలోచిస్తూ ఆ వాక్యం నేను మర్చిపోతాను. మూడవది, ఇంకా కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి ముళ్ళ పొదలలో పడ్డాయంట ప్రియుల. ముళ్ళల పొదలో పడ్డాయంట. అవి
ఎదుగుతూ ఉంటే ముళ్ళ పొదలు వాటిని అణిచివేశాయంట. దానికి సాదృశ్యం అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా కొంతమంది వాక్యం వింటూ దాన్ని ఇహలోక విచారం, ధనధాన్యం, లేకపోతే ఎప్పుడు డబ్బు సంపాదన గురించి ఆలోచన అవి ఏం చేశాయంటే దేవుని వాక్యాన్ని అణచి, డబ్బు సంపాదించడం తప్పేం లేదు కదా, కానీ ఎప్పుడు డబ్బు డబ్బు అనుకుంటూ దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. ఒకరోజు చాలా కష్టపడతారని వారి ఆత్మకు వాళ్ళే చెబుతారు కదా సిస్టర్. సో రేపు వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోవాలి. సో దాని తర్వాత ప్రియులరా, మంచి నేలలో పడ్డ వాళ్ళు ఎవరంట? దేవుని వాక్యాన్ని విని చక్కగా వారికి గ్రహించిన వారు. దేవుని వాక్యాన్ని విని చక్కగా గ్రహించిన వారు ఎన్ని అంతలు ఫలించారట? 30 అంతలు, రెండోది 60 అంతలు, మూడోది 100 అంతలు. అంటే అర్థం ఏంటి? కొంతమంది వాక్యం మీద వెంటనే లోపడతారు, వాళ్ళది 100 అంతలు ఫలించిన వారు. ఇంకా కొంతమంది వాక్యం విన్న ఒక 6 నెలలకో లేకపోతే 1 సంవత్సరానికో, ఓకే చూద్దాం, నేను 10th పాస్ అయిన తర్వాత, లేకపోతే నేను మ్యారేజ్ అయిన తర్వాత, నాకు జాబ్ వచ్చిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటానులే అని కొంతమంది ఆలోచిస్తుంటారు కదా. వాళ్ళంతా 60 అంతలతో పోల్చిన వారు అంటారు. ఇంకా కొంతమంది 30 అంతలు, అంటే వింటారు కానీ తక్షణమే లోపడరు, వాళ్ళు కొద్దిగా సమయం తీసుకుంటారు. రెండో ఉపమానం యేసుక్రీస్తు ఏం చెప్పాడంట ప్రియులారా? రెండో ఉపమానం చూసుకున్నామా ఎక్కడుందో? అదే 13వ అధ్యాయంలో, ఇదే 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు 7 ఉపమానాలు చెప్పాడండి. 24వ వచనం చదువుకుందామా? అందరు గమనించండి. 24వ వచనము నేను చదువుతాను మీ కొరకు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పింది. ఇప్పుడు ఇది ఎన్ని ఉపమానాలని? రెండోది. ఇది రెండో ఉపమానం. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎదురుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, నీవు వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటనికి ఇష్టమా అని అతనితో అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతులు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో చేర్చి పెట్టుడని కోతగానుతో చెప్పమనేది. ఓకే, సో ప్రియులరా, రెండో ఉపమానము యేసుక్రీస్తు చెప్పాడు కదా, గోధుమలు, గురుగులు, వీట్ అండ్ టేర్స్. ఒక రైతు ఏం చేశాడంట ప్రియులరా? తన పొలంలో తన పని మనుషులతో గోధుమలు ఇచ్చాడు. అదే సమయంలో అతని శత్రువు రాత్రి పూట వచ్చి గురుగులు విత్తాడంట. అవి 3 రోజులు అయిన తర్వాత 2 గోధుమలు, గురుగులు 2 పెరిగాయంట ప్రియులరా. అప్పుడు ఆ యజమాని యొక్క పని మనుషులు వచ్చి, అయ్యా, మనం వచ్చి విత్తింది గోధుమలే కదా, అక్కడ చూస్తే గురుగులుగా ఉన్నాయి, పీకేద్దామా అని అన్నాడంటండి. అప్పుడు యజమానులంట, అయ్యా వద్దు, నువ్వు గురుగులు పీకేటప్పుడు ఏమొస్తాయి? మళ్ళా వాటితో పాటు గోధుమగానే వస్తుంది. కాబట్టి కోతకాలం వరకు ఆగదాం. కోతకాలం వరకు ఆగినప్పుడు అవి మొత్తం క్లియర్ గా అవి పరిపక్వమయ్యి అవి మొత్తంగా మెచ్యూర్డ్ అవుతాయి. కాబట్టి అప్పుడు మనం కోసినప్పుడు పని మనుషులతో చెప్పి అప్పుడు గురుగులను అండ్ గోధుమలను వేరు చేసి గురుగులను కాల్చివేసి గోధుమలను నా పొట్లలోకి తీసుకునేదాన్ని. ఇది యేసుక్రీస్తు చెప్పిన రెండవ ఉపమానము. అంటే దీని అర్థం ఏంటంటే, శ్రీలేఖ గారు, దేవుని సన్నిధిలో విశ్వాసులుగా ఉన్నట్టే ఉంటారు,
కానీ కొంతమంది పాపములు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మన ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ లో 20 సంవత్సరాల నుంచి వస్తున్న సీనియర్స్ ఉన్నారు కదా పిల్లలు, సీనియర్స్ ఉన్నారు, కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు నిజంగా జెన్యూన్ పీపుల్ మనకు మీరు చెప్పగలుగుతారా సిస్టర్? మీరు చెప్పగలుగుతారా? ఎప్పుడు మనకు తెలుస్తుందంట పిల్లలు వీళ్ళు గురువుల గోధుమలని యేసుప్రభు రెండవ రాకడప్పుడు. రేపు వీళ్ళు ఎత్తబడతారా విడవబడతారా అక్కడ తెలిసిపోతుందంట పిల్లలు. డబ్బే సమస్తము, లోకమే సమస్తము, బంగారమే సమస్తము, ఆస్తి అంతస్తులే సమస్తము, ఉద్యోగమే సమస్తము, చదువే సమస్తము, దేవుడు అవసరమే లేదు అని కొంతమంది ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వకుండా వాళ్ళ జీవితానికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన సంఘమే కాదు పిల్లల, ప్రపంచమంతటా ఒకే కష్టంలో ఉన్నప్పుడు ప్రపంచమంతటా విశ్వాసులు ఉంటారంట, అవిశ్వాసులు ఉంటారు. సంఘంలో వాళ్ళు విశ్వాసుల అవిశ్వాసుల వాళ్ళు విశ్వాసుల అవిశ్వాసుల అని మనం చెప్పలేమండి సునీత గారు. ఎవరు చెప్పగలుగుతారు? దేవుడు మాత్రమే. యేసు ప్రభు రెండో రాకడలో జన్యులు ఎవరు ఉంటారు? ఎవరో ఒక బ్రదర్ ఒక బ్రదర్ ఇద్దరు మాట్లాడుతూ అందరు బిజీ ఉంటారు సార్, బైబిల్ స్టడీకి ఎవరు వస్తారు సార్, పని లేని వాళ్ళు బైబిల్ స్టడీకి వస్తారా అని అంటారు. సో బైబిల్ స్టడీకి రాని వాళ్ళంతా చాలా బిజీ, బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళంతా పని లేని వాళ్ళు అంటారు. ఎంత ఘోరమైన మాట కదా మాట. అలాంటి తలపులు, అలాంటి బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకొని కదా అలా మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం కదా ప్రియుల. అవి గోధుమలో గురుగులో ఎప్పుడు తెలుస్తాయంటే ప్రియుల యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడప్పుడు తెలుస్తుంది. మూడోది ప్రియుల మనం ఇంకోసారి చూసుకున్నట్లయితే మూడో ఉపమానం ఎక్కడంటే 31వ వచనమండి, 13వ అధ్యాయం 31వ వచనం గమనించినట్లయితే ఇది కూడా ఒక ఉపమానం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది. అది ఆ విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించున్నంత చెట్టును. సో ఇక్కడ దీనికి ఉపమానం యొక్క క్లియర్ గా చెప్పలేదు, కానీ దీని అర్థం ఏంటంటే సిస్టర్ గారు, దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము ఒక ఆవగింజ విత్తనము పొలంలో విత్తిన ఆవగింజ దానికి పోలికగా ఉండదంట. నార్మల్ గా మీరు ఎప్పుడన్నా ఆవగింజని చూడండి, ఆవగింజ చెట్టు చూడండి, ఈ హైట్ ఎంత మ్యాక్సిమం నా హైట్ పెరుగుతుంది. కానీ ఇక్కడేం జరిగిందంట సిస్టర్ గారు, అది మహావృక్షంగా పెరిగి దాని యొక్క కొమ్మలంతా విస్తరించి వాటిపై ఏమొచ్చి కూర్చున్నాయంట? ఆకాశం. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు దానికన్నా ముందు ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తుటకు బయలుదేరేను, విత్తుతుంటే అవి కొన్ని త్రోవ పట్టిన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి వాటిని తిన్నాయి. ఇక్కడ ఆకాశ పక్షులు దేంతో పోల్చారు? దురాత్మ, సాతానుతో. ఇక్కడ సంఘం యాక్చువల్ గా చాలా చిన్నగా ఉండాలి, మ్యాక్సిమం ఒక 60, 70, 100. ఎందుకంటే మాస్టర్ మంచి కాన్సన్ట్రేట్ చేస్తారు. 1000 కుటుంబాలు, 2000 కుటుంబాలు ఎవరు చూసుకోవాలి వాళ్ళని? సో ఇది ఆవగింజ, ఆ యొక్క ప్రియులరా ఆవగింజ అన్నింటినీ చిన్నది, కానీ చెట్టు ఎంత పెరిగిందంట? మహావృక్షంగా పెరిగిందంట. అది యాక్చువల్గా ఎంత ఉండాలా? చిన్నదై ఉండాలా. అన్యూజువల్ గ్రోత్ అంట, ఇది ఊహించలేనంత గ్రోత్ ఉంటారు అంట ప్రియుల. లాస్ట్ ఏమైందంట? ఎక్కడ లేని పక్షులు అన్ని చెడ్డ వచ్చి దాంట్లో ఉండిపోయిందంట. కొన్ని సంఘాలు మనం చూస్తుంటాం ప్రియులరా, ఎన్నో కుటుంబాలు, మా చర్చ్లో 1,00,000 మంది అంటారు, కానీ ఆ 1,00,000 మంది నిజంగా ఎంతమంది నిజంగా బాగా పొందారు, ఎంతమంది నిజంగా రక్షణ పొందారు?
ఎంతమంది నిజంగా దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నారు? ఒక సంఘాన్ని వాళ్ళ యొక్క గుంపును బట్టి మనం జడ్జ్ చేయలేము కదా. క్వాలిటీని బట్టి మనము జడ్జ్ చేయగలుగుతాం. నేను బెంగళూరు ఉన్నప్పుడు ఒక చర్చ్ ఉండేది. అక్కడ చర్చ్ లో సిస్టర్ గారు బిజినెస్ మ్యాన్స్ మీటింగ్ అని పెట్టేవారు. బిజినెస్ మ్యాన్ బైబిల్ స్టడీ కాదు, ప్రేయర్ మీటింగ్ కాదు, బిజినెస్ చేసిన వాళ్ళంతా ఆవులు అక్కడికి వచ్చేవారు. ఎట్లా బిజినెస్ చేయాలా, మీ డబ్బు ఎట్లా ఇవ్వాలా, దేవుడు సేవ చేయాలా, ఇలా నేర్పించేవారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా వాళ్ళకి ఒక మీటింగ్. సో ఇక్కడ దేవుడి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ బిజినెస్ కి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి, ఈ డాక్టర్లకి, ఈ మెడికల్ నర్సెస్ కి వీళ్ళకి సపరేట్ అనమాట. సో దీన్ని బట్టి అన్యూజువల్ గ్రో అయింది. సో వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా లేని కొన్ని పక్షులన్నీ వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని ఆ చెట్టు అంతా పాడుతుంది. 4వ ఉపమానం చూస్తున్నాం మనం. 33వ వచనం అండి. 4వ ఉపమానం. మరియు ఆయన ఉపమానము వారితో మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాన్ని పెట్టి పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పుదును అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్టు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. సో మాక్సిమం యేసుక్రీస్తు సిస్టర్ గారు ఉపమాన రీతిగానే బోధించాడంట. ఇక్కడ స్త్రీ ఒక పులిసిన పిండిని పోలిన ఆ ఒక స్త్రీని అక్కడ యేసుక్రీస్తు పోల్చి ఉపమాన రీతిగా దాన్ని చెప్పాడు. ఇప్పుడు 4 ఉపమానాలైంది. ఇప్పుడు 5వ ఉపమానం చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు మొత్తం ఇదే అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పాడంట. అది ఏదంటే 44వ వచనం అండి, వర్స్ 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలంను కొనేను. ఇది ఇంకొక ఉపమానం అండి. ఇది దేవుని యొక్క రాజ్యం గురించి. ఏంటయ్యా ఆయనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలం కొనాలనుకుంటున్నాడంట పిల్లరా. ఆ పొలమే దేవుని రాజ్యము, ఆ పొలమే నిత్య జీవము. నిత్య జీవం గురించి, దేవుని రాజ్యం గురించి ఆయన దగ్గర ఉన్నదంతా అమ్మేసుకుని లాస్ట్ ఆ పొలాన్ని, ఆ యొక్క దేవుని రాజ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. 5 ఉపమానాలు అయింది. 6వ ఉపమానం చూద్దామండి. మొత్తం 7 ఉపమానాలను యేసుక్రీస్తు వాళ్ళకు బోధించాడు. ఇంకా 7వ ఉపమానం ఎక్కడుందంటే ప్రియులారా 45వ వచనం మనం గమనించుకున్నట్లయితే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. ఇక్కడ పొలం కాదు, ఇక్కడ ఏంటంటే ప్రియులారా ముత్యము. మళ్ళా ఈ ముత్యాన్ని పొందడానికి ఏం చేశాడంతా, ఆయన ఉన్నదంతా అమ్మేసుకుని ఆ ముత్యాన్ని సంపాదించుకున్నాడు. ఏంటా ముత్యము? మన రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్యం. సో 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు 7 ఉపమానాలు చెప్పాడు. చివరి ఉపమానం ఎక్కడంటే 47వ వచనం అండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయురు. అలాగే యుగ సమాప్తి ముందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయురు. అక్కడ ఏడుపును, రెండవది పరుగు కొరుకుటయు. ప్రియులారా చూశారా? చివరికి యేసుక్రీస్తు 7వ ఉపమానం చెప్పాడు.
పరలోక రాజ్యం దేనికి సాదృశ్యం, దేనికి పోయిందంట? ఒక మనుషుడు సముద్రంలో ఏమేసిండంట? వల వేసి అన్ని రకమైన చేపలు పడ్డాయి. యజమానుడు దాన్ని లాగి చెడ్డ వాటిని అన్నింటినీ బయటపడేశాడు, మంచి వాటన్నింటిలో ఆయన కొట్టులో పెట్టుకున్నాడు. అలాగే యుగ సమాప్తి యందు దేవదూతలు వస్తారంట. నీతిమంతులు ఎవరో వాళ్ళందరినీ దేవుని రాజ్యానికి తీసుకెళ్తారంట. దుష్టులందరినీ ఎక్కడ పడేస్తారంట? అగ్నిగుండంలో, పాతాళంలో. అక్కడ ఏడుపును పందుకులు. ఇది ఎన్నో మరణము? సో యేసుక్రీస్తు ఈ లోకంలో గారు 7 ఉపమానాలు చెప్పాడు. మరి ముఖ్యంగా ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ 7 దేవుడికి అసైన్మెంట్ ఎన్ని ఉంటాయి సునీత గారు? 7. ఇస్రాయల్ దేశంలో సొలొమోను మందిరంలో క్యాండిల్ ఉండేదంట, ఒక దీప స్తంభం ఉండేదంట. దానికి ఎన్ని క్యాండిల్స్ ఉండే, దీపాలు ఉండేదంట? 7. నయమాన్ ఆ యొక్క యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగాడంట? 7 సార్లు మునిగాడు. ఒక దయ్యము ఒక మనిషిని విడిచిపెట్టి బయటికి వెళ్ళి నీరు లేని చవటంతా తిరిగించి చివరికి నేను వెళ్ళిన స్థలంలో ఎవరన్నా ఉన్నారా లేదా అని వెళ్ళి చూస్తాడంట. అక్కడ ఎవరు లేనందున అతనితో పాటు ఎంతమందిని? 7 దురాత్మలు తెస్తాడంట. 7 ప్లస్ వీడొక్కడు ఎంతమంది? 8 మంది దురాత్మలు అతను ఉండి అతడి మొదటి స్థితి కంటే రెండవ స్థితి మరి ఘోరంగా ఉంది. 7 అనే మాట ఎంత గొప్పగా బైబిల్లో రాయాలి. యేసుక్రీస్తు శిలువలో చనిపోతే ఎన్ని మాటలు మాట్లాడారంట? 7 మాటలు మాట్లాడారు. అందుకంటే మొదటి మాట ఏంటి? తండ్రి ఏమి చేయించున్నారు మీరు ఎరగరు కనుక మీరు ఏం చేయండి. శిలువ మీద 7 మాటలు యేసుక్రీస్తు చనిపోతున్నారు. అంతేకాకుండా యోహాను సువార్తలో 7 సార్లు యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే జీవ ఆహారమును, నేనే ఈ లోకానికి వెలుగును 7 సార్లు నేనే 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 అనే మాటను యేసుక్రీస్తు తిరిగి అక్కడ మనం చెప్తాడు. ప్రియుల చూద్దామా యేసుక్రీస్తు ఎన్నిసార్లు నేనే అనే మాటను వాడాడు కదా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు యోహాను సువార్త తీసుకుందామండి. 7 సార్లు యేసుక్రీస్తు అయం అనే మాట వాడాడు ప్రియుల. అది ఎక్కడంట? యోహాను సువార్త 6వ అధ్యాయం 7 సార్లు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా. 6వ అధ్యాయం 35వ వచనం అండి. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ప్రియులారా. అందుకు John chapter 6:35. I need to take. Okay, beta. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును చెప్పండి, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను దప్పిక కొనడు. ప్రియులారా యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు చెప్పిన మాట. Okay, honey, what it? When Jesus distributed 5 loaves and 2 fish to 5,000 people, at that time he said, I am the living bread. పరలోకం నుంచి వచ్చిన మన్నాను తిని మీ ఇతరులందరూ చనిపోయారు, కానీ నన్ను తిన్నవాడు ఎప్పుడు చనిపోడు, నేనే ఆ ఆహారమును. అందుకే మనం ప్రభురాత్రి వల్ల ఎవ్రీ సండే కదా మీరు రొట్టెలు ద్రాక్షారసము మనం తీసుకుంటాం. మీరు అది తీసుకున్న వాళ్ళందరికీ నిత్య జీవము. అట్టని అది తీసుకుంటూ మనం పాపం చేసుకోకూడదు ప్రియులరా. అది తీసుకుంటూ ఏ రోజు పాపాలు ఆ రోజు ఒప్పుకొని అయినంత వరకు మనం పరిశుద్ధ
పరిశుద్ధంగా జీవించాలా. కొంతమంది ప్రభురాత్రి వల్ల తీసుకుంటూ పాపం చేసుకుంటానే ఉంటారు. అలాంటి వారికి పరలోక రాజ్యం దొరకదంట ప్రియులారా. యేసు ప్రభు అంటాడు కదా, పౌలు అంటాడు కదా, నా శరీరం యేసు ప్రభు శరీరం అని ఆయన రక్తం అని మీరు యోచించకుండా అలాగే తిన్నారనుకోండి, అయోగ్యంగా మీరు అనేక మంది చచ్చిపోతున్నారు, నిద్రించుతున్నారు కదా, బలహీనులు అవుతున్నారు, వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, రోగస్తులు అవుతున్నారు. సో ప్రభురాత్రి వల్ల తీసుకున్న మాత్రాన పరలోకానికి వెళ్ళము. పరిశుద్ధంగా జీవిస్తూ అట్ ద సేమ్ టైం దాంట్లో మనం పాల్గొనుకున్నట్లయితే అప్పుడు అది విల్ గో టు హెవెన్. కొంతమంది బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఇంకా దాంట్లో అది తీసుకున్న వెంటనే పరలోకానికి వెళ్తాం. నో, ఇట్స్ వన్ స్టెప్. బ్యాప్టిజం అనేది ఒక స్టెప్, మారు మనసు అనేది ఒక స్టెప్, పాపాలు ఒప్పుకోవడం అనేది ఒక స్టెప్, అండ్ బ్యాప్టిజం దాని తర్వాత ప్రభురాత్రి వల్ల పాల్గొనడం ఒక స్టెప్. అలా కొన్ని స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ ఎక్కిన మాత్రాన్ని మనం సెకండ్ ఫ్లోర్కి రాము. ఈ సెకండ్ ఫ్లోర్కి రావాలంటే కనీసం మనకు 20 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఫస్ట్ విశ్వాసం, తర్వాత రోజు మన పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 5 బ్యాప్టిజం తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 6 ప్రభురాత్రులలో పాల్పొందాలా. స్టెప్ నెంబర్ 7 మందిరానికి రావాలా. స్టెప్ నెంబర్ 8 ఆరాధించాలా. అలా ప్రియులారా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ మనం చేసుకుంటేనే సునీత గారు రేపు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు అంటాడు కదా, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన కెన్ యు ఫైండ్ ఫెయిత్? క్వశ్చన్ మార్క్. చాలా మంది ఫెయిత్ ఉండరు. మనం ఫెయిత్ ఉందాం ప్రియులు. దేవుడు మందిరాన్ని ఎందుకు ప్రారంభించాడు? ఎందుకు ఈ ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ దేవుడు ప్రారంభించాడు? ఎలా వల్ల అంటున్నారా, మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. We need a fellowship, we need a church. Through church, we can enter. మన ఇండివిజువల్ పరలోకానికి వెళ్ళాలి ప్రియులారా. ఒక మంచి ఆత్మీయ సంఘంలో మనం కట్టుబడి, ఒక ఆత్మీయ సంఘంలో మనం లోబడి, అక్కడ ఉన్న దేవుని సేవకుని మనం ప్రేమించి, ఆయనను గౌరవించి, ఆయన చెప్పిన మాట విని వాక్యానికి లోబడితే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం ప్రియులారా. మనం పాస్టర్ మాట వినకుండా, పాస్టర్ విరుద్ధంగా మనం తిరుగుబాటు చేసి, పాస్టర్ మీద లేనిపోని మాట్లాడుకొని ఇలా చేసి మందిరానికి వచ్చామనుకోండి, వచ్చిగానే లాభం లేదా అనుకోవడం, రాకుండా ఉండడమే మంచిది కదా ప్రియులారా. ఇంట్లో ఉంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చి మందిరానికి వస్తే ఏం లాభం ప్రియులారా. అందుకని మనం అంత సంఘానికి లోబడాలా, సంఘం నుండి పాస్టర్ని గౌరవించాలా. ఆయన మాటకు లోబడ్డప్పుడు ఆయన హ్యాపీగా మనకు సేవ చేస్తాడు. సంతోషంగా సేవ చేసినప్పుడు అది మనకు కదా సిస్టర్ దీవెనకరంగా ఉంటుంది. సో కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు ఆయన మనం లోబడడానికి ప్రయత్నించాలి. ఐఎమ్ ద బ్రెడ్ అండ్ లైఫ్, ఐఎమ్ ద ట్రూ లివింగ్ బ్రెడ్. నేను జీవాహారమును, నేనే 7 సార్లు ఆ మాట అంటాడండి. రెండోది యేసుక్రీస్తు ఐఎమ్ ద లైట్. అంటే జాన్ చాప్టర్ 8:12 verse 12. మరలా యేసు నేనే లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులు కలిగి యుండునని వారితో చెప్పాడు. ఇంగ్లీష్ లో చదవండి బిడ్డ. ఇంగ్లీష్ లో ఐఎమ్ ద చదువుతుందేక I am the light of the world. He that follows me shall not walk in darkness, but shall have the light of life. Okay, I am the light of the world. Second time Jesus said, I am the bread. Second, I am the light. ఈ మాటలు ఎవరు అనలేదు, ఈ లోకంలో ఎవరు చెప్పలేదు ప్రియులారా. పేతురు రాస్తాడు, యోహాన్ రాస్తాడు. ఎప్పుడన్నా ఐఎం అనే మాట వాళ్ళు ఎక్కడన్నా వాడారా? నేనే జీవాహారం, నేనే ఈ లోకములకు వెలుగును. మూడవది యేసుక్రీస్తు 7 సార్లు చెప్పాడండి నేనే నేనే అనే మాట. అది మూడవది ఏదంట ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మాట ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. నేను ద్వారము నేనే, గొర్రెల ద్వారము నేనే. అది ఎక్కడ ఉందండి ప్రియులారా? జాన్ చాప్టర్ 8.
జాన్ చాప్టర్ 10 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును చెప్పండి నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ ఎవరట? దొంగలు, దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. సో ఇక్కడ బైబిల్ సేస్ ఐఎమ్ చదువు ఇంగ్లీష్ లో. I am the door of the sheep. షీలా ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఇప్పుడు కానీ ఒక 100 గొర్రెలు ఉంటే కాపర్ ఏం చేస్తారంటే తెలుసా అండి? ఆ గొర్రెలన్నిటికీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఆగి ఒక్కొక్క గొర్రెను చెక్ చేస్తాడు సిస్టర్. దాని కాళ్ళన్నీ చూసి ఏమైనా దెబ్బ తగిలినాయా, దాని బాడీకి ఏమైనా తగిలినాయని చూసి అప్పుడు దాని లోపలికి 100 గొర్రెలను చెక్ చేస్తాడంట. సో యేసు తీసుకుంటాడు, నేనే ఆ ద్వారం మీద నిలబడే ఆ యొక్క ద్వార పాలకుని నేనే. ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్. I will check every sheep before it enters to the fold or into the room. ఎక్కడైనా కాలు దెబ్బ తగిలింది, ఏమైనా పాము దొరికిందా, లేకపోతే అది నడిచినప్పుడు ఏమైనా ముళ్ళు పూసుకున్నదా అని సునీత గారు ఒక్కొక్క గొర్రె పిల్లని చూసి ఆయన లోపల పొందుతాడు. సో he said, I am the bread of life, I am the light of the world. Number 3, I am the door of the sheep. మూడవది, నేను గొర్రెలకు తిరిగి మారును. 4వది ప్రియులరా, యేసుక్రీస్తు అంటాడు, I am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. చాప్టర్ 11 యోహాను సువార్త 11వ అధ్యాయము 25 అనుకుంటానండి. 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అందరం చేద్దాం హల్లెలూయా. నేనే పునరుత్థానమును జీవము. దీని అర్థం ఏంటంటే, శీల ఎవరన్నా నా యందు విశ్వాసం వస్తే అతను చనిపోడు. I am the resurrection and life. He who believes in me, he will not die. If at all he dies, I will raise him up. అతను చనిపోయినా ఏం చేసినట్టు రవీంద్ర గారు, నేను అతన్ని మళ్ళా బ్రతికిస్తా. లాజరు చనిపోయాడు కదా ప్రియులారా. లాజరస్ బయటికి రమ్మన్న వెంటనే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. యాయూరు కుమార్తె, యాయూరు అని ఒక అధిపతి ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆ అమ్మాయి చనిపోయింది. అందరు ఏడుస్తూ అక్కడ భజన చేస్తున్నట్ట, పిల్లలు గ్రోయిలంతా ఫ్రూట్స్ వాయించుకుంటూ యేసుప్రభు వెళ్ళాడంట. పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు అందరినీ జరిగింది చెప్పి అందరినీ బయట పెట్టి ఈయన లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి కొరకు ప్రార్థించాడంట. ఆ అమ్మాయి లేచిందంట. ఆ అమ్మాయికి తినడానికి ఏమైనా ఇయ్యండి. I don't know how many years she lived again. Jesus raised her from the dead. చనిపోయినా నేను వారిని బ్రతికిస్తాను. మూడోది, ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ విధవరాలు, విడో, వాళ్ళ డాడీ లేడు, వాళ్ళ మమ్మీ ఒక్కతే, వాడు చిన్న పిల్లోడు చనిపోయాడు. ఆయన పాడి మోసుకొని పోతుంటే, ఆయన బాక్స్ తీసుకెళ్తుంటే యేసుప్రభు చూసి అతన్ని కొట్టాడంట. The boy rose from the dead. సో యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ముగ్గురిని లేపాడంట. ఈ 33.5 సంవత్సరాలు ముగ్గురు చనిపోయారా? చాలా మంది చనిపోయి ఉంటారు. కానీ యేసు ప్రభుకు దేవుని ఇద్దరు నుంచి పిలుపొచ్చింది ముగ్గురు గురించి. ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, మూడోది లాజరస్ కదా. ఇలా ముగ్గురిని యేసుక్రీస్తు. సో ప్రియులారా, 5వది యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవము. జాన్ 14 verse 6. యేసు, నేనే మార్గము సత్యమును
జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చదువుట. 14:6 Jesus said unto them, I am the life, I am the way. No one cometh unto the Father but by me. So Jesus said again, I am the way, truth and life. No one can come to the Father except through me. Last and final గా 7వది యేసుక్రీస్తు నేనే అనే మాట ఎక్కడ వాడారంటే 15:5 John's Gospel 15:5 15వ అధ్యాయము 5వ చదువుననా తెలిసి. I am the vine, you are the branches. Okay. ద్రాక్షావల్లిని నేనే, తీగలు మీరు. ఎవడను నా యందు నిల్చుండునో, నేను ఎవరియందు నిల్చుండునో వాడు బహుగా ఫలించును. సో లాస్ట్ ఆయన ఫైనల్ గా యేసుక్రీస్తు అంటాడు, నేనే నిజమైన ద్రాక్ష వల్లి. I am the true vine. You are all branches. My father is a gardener. ఇంకొక వర్షన్ ఏముందంటే మై ఫాదర్ ఇస్ అ వైన్ డ్రెస్సర్. I am the vine, you are all branches. He who abides in me will bear much fruit. నేనే నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, మీరంతా కొమ్మలు. నాలో ఫలించే ప్రతి తీగను ఇంకా అధికంగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలని దేవుడు తీసి పారదు. అంటే అర్థం ఏంటి? కలుపు మొక్కలు అంటారు కదా, ఆ కలుపు మొక్కలన్నీ తీసేస్తాడంటే ఎందుకు? మనం ఇంకా అధికంగా ఫలించాలి. ఏంటి ఆ కలుపు మొక్కలు? మనలోండే పాపాలు. మన దేవుడు ఎదగాలని ఆసక్తి ఉంటే బ్రదర్, మనకి ఏదైనా కొద్దిగా ఆటంకాలు వస్తాయి, వాళ్ళు దేవుడు చిన్నగా కలుపు మొక్కలన్నీ తీసేస్తాడంట. కొంతమంది ప్రభులో ఉండి కానీ కొన్ని పాపాలు చేస్తుంటారు కదా, ఓకే. కానీ దేవుళ్ళు ఉండాలని ఆసక్తి ఉన్నా కానీ ప్రియులరా ఉంటే దేవుడు ఆ కలుపు ఆ పాపాలన్నీ చిన్నగా ఒక 1 by 1 తీసేస్తాడంట ప్రియులరా. అల్టిమేట్ గా మనకు ఆ దాహం ఉంది. మనం దాహం లేదనుకోండి ప్రియులరా, అప్పుడు మనం దేవుడి కొరకు జీవించడం కష్టం. గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, నీతిమంతుడు వినోద్ బైబిల్ సేస్ నీతిమంతుడు అంటే ఎవరైతే నిజంగా దేవుని పట్ల ఆసక్తి ఉందో 7 సార్లు దేవుడు అతను లేపుతాడంట. హల్లెలూయా. ఎందుకు? మనకు ఆసక్తి ఉంది. అయ్యో నేను నరకానికి వెళ్ళకూడదు, నేను దేవుడిలోనే ఉండాలా, బై మిస్టేక్ జరిగింది అన్న యాటిట్యూడ్ ఉంటే 7 సార్లు దేవుడు మనం లేపుతాడంట. అని 7 times if I do something very bad, worse, God will help me. Okay, no problem, go. Second time again I fell down, God will raise again. Third time, fourth time, fifth time, sixth time, 7 times God will raise. ఆసక్తి ఉందా? 7 సార్లు లేపి మళ్ళా మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు ఏ పాపం ఉన్నా కానీ అక్కడి నుండి మనం సో ప్రియుల మనం వచ్చేవారు దేవుడు ఇష్టమైతే ఇంకా కొన్ని విషయాలు 7 అనే టాపిక్ మీద మనం నేర్చుకుంటాం. ఈ 7 ముఖ్యం కాదు, దాంట్లో టాపిక్ ముఖ్యం కదా ప్రియుల. 7 ఉపమానాలు, 7 దెయ్యాలు, దేవుడికి అసైనని 7 ఉన్నాయంట. 6 రోజులు దేవుడు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. యెహోషువ 7 సార్లు ఆ యొక్క ఎరికో గోడ చుట్టూ తిరిగితే అది గోడ కూలిపోయిందంట. 7 is a very tremendous number in the Bible. 7 సార్లు శిలువ మీద యేసుక్రీస్తు 7 మాటలు పలికారంట. చివరికి మనం ఇప్పుడు చూసాము యోహాను సువార్తలో 7 సార్లు దేవుడు నేనే మారు ఐఎమ్ నార్మల్ గా ఐఎమ్ అనే మాట ఎవరు వాడలేదండి, దేవుడు మాత్రం వాడతాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు అన్నాడు, మోషే ఐఎమ్ దట్ ఐఎమ్, యు గో టు మై పీపుల్, డెలివర్ దెమ్ ఫ్రమ్ ఈజిప్ట్, ఇఫ్ దే ఆస్క్ యూ హూ సెంట్ యూ, టెల్ దెమ్ ఐఎమ్ దట్ ఐఎమ్ సెంట్ యూ. మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలందరూ విడిపించు, వాళ్ళు అడిగారనుకోండి ఎవరు మీరు పంపారంటే నేనే అనువాడను పంపాడని చెప్పు.
అదే మాట యేసుక్రీస్తు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్వారము, నేనే మంచి కాపరి, నేనే మంచి ద్రాక్షావళిని, నేనే వెలుగును, నేనే జీవావను, నేనే పునరుత్థానమును, జీవము. ప్రియులారా, నేనే 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 7 times దేవుడిచ్చిన వాక్యం దీవించి వచ్చే వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనకు దేవుడు సాయం చేయగాక. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ ప్రభా, వారమంతా మమ్మల్ని మీరు కాపాడి పోయిన గురువారం నుంచి ఈ గురువారం వరకు మమ్మల్ని కాపాడారు. నీ సన్నిధికి వచ్చే కృపనిచ్చారు. మేము ధన్యులం ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానించి మేము ధన్యులం ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా వినే మేము ధన్యులం ప్రభా. నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విని మేమందరినీ దీవించినందుకు మేము నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము నేర్చుకున్న దేవుడికి యెహోవా అసహ్యమైన 7 పాపాలు గలవు. అహంకారమైన దృష్టి, కళ్ళంలాడు నాలుక, నిరపరాధులను చంపుటకు నాయన పరిగెత్తే పాదాలు, అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే మనుషులు, అంతేకాకుండా ప్రభా లేని వాటిని నాయన ఉన్నట్టుగా అబద్ధాలు చెప్పే నాలుక. ఇవన్నీ పాపాలు మా జీవితంలో ఉండకుండా తొలగించండి ప్రభా. మా బుద్ధయ్య, వి వాంట్ టు లివ్ హోలీ లైఫ్. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా 7 మాటలు సెలవులో పలికిన ఆ మాటను బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే అనే మాటలు 7 సార్లు చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్రాక్షావళి, నేనే గొర్రెలకు మంచి కాపరు, నేనే గొర్రెల ద్వారము, నేనే ఈ లోకానికి వెలుగును, నేనే పునరుత్థానము, జీవము. యేసయ్యా, థ్యాంక్ యూ. ఎంత గొప్పవాడు, నిజమైన ద్రాక్షావళి నువ్వే ప్రభు. ఇలాంటి సత్యాలు నీ లేఖనాల నుంచి నేర్పించండి ప్రభు. మాది ఒకే ఒక ఆశ, నీ రాజ్యంలో మేము చేరాలి. మాకు సాయం వచ్చిన నీ బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. పేరు పేరు దీవించింది ఆశ. ఎవరెవరైతే రాలేకపోయారో వారిని మీరు దీవించింది ఆశ. ప్రతి వారం మేమందరం నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని విని దానికి లోబడి రేపు నీ రాజ్యంలో ఉండేవారు మమ్మల్ని చేయాలి. ఎవరు ఆత్మలకు జవాబుదారి వాడి, కాబట్టి మా ఆత్మను మేము జాగ్రత్తగా చూసుకుని తిరిగి వెళ్తున్న అందరూ వారి గృహం చేరుకుని సాయం చేయండి. యేసు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడేది కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.